వేడి వేడి చిట్టి ముత్యాల మష్రూమ్ పలావ్. సో దీనికి కావాల్సిందైతే చిట్టి ముత్యాల రైస్. ఇదైతే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో చేసే ముందు నానబెట్టుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి, ఆనియన్, టొమాటో, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ రెడీ ఉన్నాయి కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్, గీ వేసుకొని పలావ్ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి కొంచెం గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని పేస్ట్ చేసేసుకుందాం. అండ్ ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయి కాబట్టి కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను. సో దీనికి తగినంత సాల్ట్ ఇంకా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలా కాస్త టొమాటో మగ్గాక మనం ఇందులోకి మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 minutes ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా వాటర్ కంటెంట్ అంతా వెళ్ళి కొంచెం దగ్గరకు పడేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి 1 glass కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ 1 glass రైస్ తీసుకున్నా కాబట్టి 2 glasses అయ్యేంత మనం చూసుకోవాలి. 1 glass కోకోనట్ మిల్క్ అండ్ ఇంకా 1 glass నార్మల్ వాటర్ వేసి కొంచెం బాయిల్ వచ్చాక రైస్ వేసేసి కుక్ చేయడం అంతే. రైస్ కుక్ అయ్యేలోపు మనం ప్యారలల్గా కుకీస్ని కూడా ప్యాక్ చేసేద్దాం. సో ఇవాళ ఆర్డర్ వచ్చి చాకో చిప్ కుకీస్ ఇంకా ఆల్మండ్ కుకీస్, ఈ 2 కూడా నేను ప్యాక్ చేసేస్తున్నా. రైస్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోపు నేను క్రమ్ కోట్ చేసిన కేక్ని ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ కట్ చేస్తే మనం మష్రూమ్ పలావ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో 1 స్పూన్ గీ వేసి కాసేపు దమ్ పెట్టేసామంటే వేడి వేడి మష్రూమ్ పలావ్ అయితే రెడీ.